ఆ తర్వాత ఈ విమర్శల్ని నమ్మారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి పాలన బాలేదనుకున్నారో ప్రజలు కూటమికి ఓటేశారు. కూటమికి ఓట్లేసి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి సంబంధించిన నాయకులు స్టిల్ అవే క్యాంపెయిన్స్ చేస్తూ వస్తున్నారు. స్టిల్ అవే క్యాంపెయిన్స్ లో కొన్నిటిని పక్కన పెట్టేశారు. 30,000 మంది మహిళలు మిస్ అయ్యారనే మాట అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వినపడట్లేదు. 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయనే మాట దాట వేస్తూ వస్తున్నారు. వాళ్ళే 2 బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు 3 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే 3.5 లక్షల కోట్ల రూపాయలు మాత్రమే తేల్చేశారు. పార్లమెంట్లో తేల్చేశారు, అసెంబ్లీలో తేల్చేశారు. అంతేకాదు అప్పులకు సంబంధించి అలాగే వీటికి సంబంధించి మరొక కీలకమైన అంశం మద్యం కేసుల్లో లక్షలాది మంది చనిపోయారు, దాదాపు 10 లక్షల మంది చనిపోయారంటూ ఒక సందర్భంలో బీజేపీ అధ్యక్షురాలు మాట్లాడడం విన్నా. లక్షలాది మంది చనిపోయారని చెప్పారు. ఎంతమంది మద్యంతో చనిపోయారు, ఏం జరిగింది అనేది చెప్పలేకపోయారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన చేస్తున్న క్యాంపెయిన్ బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేశారు. కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ సర్కార్ ఉన్న సందర్భంగా సిబిఐ విచారణ చేసి ఈ కేసులో జగన్మోహన్ రెడ్డికి భారతిరెడ్డికి సంబంధం లేదు అని సిబిఐ కోర్టులో చెప్పిన తరువాత కూడా అదే విమర్శలు చేయడం విషం చెమ్మటం కదా, కోర్టుల్ని సిబిఐని అవమానించటం కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా అవమానించటం కదా. 5 ఏళ్లుగా మీరు చేసిన క్యాంపెయిన్ సరైనది కాదు, అబద్ధమని సిబిఐ తేల్చేసిన తర్వాత గతంలో కేంద్రంలో ఉన్న బీజేపీని పట్టుకొని సిబిఐని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశారని మాట్లాడిన మీరు ఇప్పుడు కేంద్రంలో మీరే ఉన్నారు, రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఇప్పుడు ఎలా మేనేజ్ చేసి సిబిఐ కేసు నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడ్డారో రాష్ట్ర ప్రజలకు చెప్పాలి కదా. అలా చెప్పకుండా బాబాయిని చంపేశారు, బాబాయిని చంపేశారు అంటే ఒక క్యాంపెయిన్ని ఎందుకు చేస్తూ వస్తున్నారో అర్థం కాని పరిస్థితి ఉంది.